Modular kitchen wardrobe, TV units, fall ceiling, color painting, office interiors, full waterproof, flexible budget లో డిజైన్ చేస్తాం. కాల్ లివింగ్ ఇంటీరియర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ కాడ ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మూతపడ్డది, వేల మందికి ఉపాధి కల్పించిన ఈ షుగర్ ఫ్యాక్టరీని రైతులు చాలా నష్టపోయారు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఇవాళ సమీక్షించడానికి, చూడడానికి, పర్యవేక్షించడానికి అటు లక్ష్మణ్ గారు మరియు మన శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, మంత్రి గారు. అటువంటి మరి ఇక్కడ ఈ యొక్క ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీలో బంద్ కావడం వల్ల కొన్ని వేల కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పొచ్చు. మరి వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయినరు. ఇక్కడ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల చెరుకు పంట పండిస్తారు. మరి వారంతా నష్టపోవడం జరుగుతుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ ఇక్కడ కిసాన్ మోర్చా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు, వారిని మాట్లాడదాం. నా పేరు పిల్లాల జలపతి రెడ్డి, కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు బ్రహ్మాండంగా 51% గవర్నమెంటు, 49% ప్రైవేటు పరంగా చేసి మరి బ్రహ్మాండంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చెరుకు పండించేటువంటి రైతులు కానీ, కార్మికులు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ అన్ని సుఖ సంతోషాలతో వర్ధిల్లేటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రిగా వారు ఏమన్నారంటే, తెలంగాణ ప్రభుత్వం వస్తే మన పరిశ్రమలు మనము అందరం కూడా ఇంకా సస్యశ్యామలంగా బతకచ్చు అని చెప్పి మరి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగానే మరి ఫ్యాక్టరీని ఏదైతే నడిచేటువంటి ఫ్యాక్టరీని మరి దాదాపు 1250 టన్నులు ఉన్నటువంటి కెపాసిటీని మరి ఇక్కడ రైతులు బాగా ప్రోత్సహించి 2500 కెపాసిటీకి పెంచుకున్న తర్వాత మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దీన్ని లాకౌట్ చేయడం జరిగింది. లాకౌట్ చేస్తే దానిపైన అందరూ రైతులు కానీ, ఆల్ పార్టీస్ కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి కూడా పాదయాత్రలు జువాడి నరసింహరావు, కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి ఫ్యాక్టరీ ఖచ్చితంగా తెరిపించాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందు మరి ఇలా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మరి ఇక్కడ మా ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారు ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బస వేయించి మరి రైతులందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా మేము ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మాట ఇప్పించడం జరిగింది నరసింహరావు గారు. అదే మాట ప్రకారంగా ఇప్పుడు శ్రీధర్ బాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారి కమిటీ ఆధ్వర్యంలో వారి యొక్క అధ్యక్షతన జీవన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు మెంబర్లుగా మరి ఇక్కడ ఏర్పడి ఇంతకుముందు ఒక గతంలో కూడా మరి మీటింగ్ పెట్టి రైతులందరినీ కూడా తప్పకుండా తెరిపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగానే ఇవాళ ఫ్యాక్టరీ అంతా కూడా తుక్కుపట్టిపోయింది. మరి దీన్ని ఎట్లా అని చెప్పి ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ సెక్రటరీ గారు, మరి పరిశ్రమల కమిషనర్ గారు, ఇవాళ మా జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు. ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఖచ్చితంగా ఫ్యాక్టరీని తెరిపించి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ పైన నమ్ముకున్నటువంటి రైతులకు కానీ, ఈ ఫ్యాక్టరీ పైన నమ్ముకున్నటువంటి కార్మికులకు కానీ మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకంగా తెరిపించినందుకు, ఇప్పుడు ఇదంతా కూడా కృషి చేసినందుకు మా జువాడి నరసింహరావు గారికి, మా జిల్లా నాయకులు జీవన్ రెడ్డి గారికి, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఇది సస్యశ్యామలంగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తుప్పుపట్టినట్టుగా కనబడుతుంది. ఈ మిషనరీస్ కానీ పనిచేయ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఉంటే రేకులు కూడా మొత్తం ఏమి పనిచేస్తలేదు, ఖాళీ స్థలమే పనిచేస్తుంది. ఈ ఫ్యాక్టరీ తినడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మనకు అవసరం ఉంటాయి. మరి ఇది ఈ క్యాష్, ఈ డబ్బుని ఎలా సమకూరుస్తారు అనుకుంటున్నారు? సుమారుగా పోయినసారి టెక్నికల్ టీం వచ్చి ఏం చెప్పారంటే, ఇది తెరవాలంటే 400 కోట్లు అవుతాయి, మరి కొత్తది వేయాలనుకుంటే 800 కోట్లు అవుతాయి. మరి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగినప్పుడు మేము చెప్పినాం, తప్పకుండా సార్ పాతది తెలిస్తే 400 అవుతున్నాయి, ఇంకా పెట్టేది మీరు 400 కదా, మరి 800 కోట్లు పెట్టి కొత్తగా టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఇంత ఫ్యాక్టరీ అవసరం లేదట. ఎందుకంటే మెషినరీ జర్మనీ, తర్వాత ఇంగ్లాండ్, ఇవన్నీ ఏదైతే మిషనరీస్ ఉన్నాయో కొత్త టెక్నాలజీతో స్టార్ట్ చేస్తే మరి బ్రేక్ డౌన్స్ అనేవి రావు, రైతులకు సమస్యలు రావు. మరి పుష్కలంగా ఏదైతే రికవరీ ఉందో మరి కామారెడ్డి ఏరియాలో ఇవాళ 8.9 పాయింట్ చిల్లరనే రికవరీ వస్తుంది, ఇక్కడ 11 పాయింట్ చిల్లర రికవరీ వస్తుంది. ఒక ఎకరానికి 70 టన్నులు వండించేటువంటి రైతులు ఇక్కడున్నారు, 40 టన్నులు వండించేటువంటి రైతులు అక్కడ ఉన్నారు. కాబట్టి మాకు కొత్తదే కావాలని చెప్పి ఇప్పుడు మేము వీళ్ళు వచ్చినటువంటి అధికారులకు మేము లిఖితపూర్వకంగా రైతుల పక్షాన ఇవ్వడం జరుగుతుంది. కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తేనే రైతులకు అందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కిసాన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమైతే చెప్తున్నాడో, ఇక్కడ మొత్తానికి ఇవన్నీ
శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి ఖచ్చితంగా ఇవన్నీ మేము కొత్త టెక్నాలజీ తోటి కొత్త మిషనరీస్ పెట్టాలని చెప్పి మేము మా యొక్క మంత్రి గారిని మేము కోరాము. ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి వాళ్ళ సమీక్ష వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని చెప్పి నమ్మకం మాకు ఉందని చెప్పి వారు తెలియజేస్తున్నారు.